సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోగమా. అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనారంభుతో మహాగణుడు, మహోన్నతుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరొకసారి ఈ రీతిగా మీ అందరినీ కలుసుకోవటము, అలాగే దేవుని వాక్యమును ధ్యానించటము, ఈ రీతిగా మనమందరము కలుసుకొని దేవుని స్తుతించటానికి దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన గొప్ప అవకాశమును బట్టి హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్ములను మీ కుటుంబ సభ్యులందరినీ కడవరి కాల సిద్ధపాటు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మనము సొలొమోను రాసినటువంటి పరమగీతముల గ్రంథము నుండి మరి అద్భుతమైనటువంటి వాక్యాలు మనము నేర్చుకునై ఉన్నాం. గడిచిన కార్యక్రమాలలో మీలో అనేకులు చూశారు, కడవరి దినాలలో మనుషులు ఎలా ఉంటారు, అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకొనుము అని రకరకాలైనటువంటి మనుషులను మనకు పరిచయము చేస్తూ అద్భుతమైనటువంటి విషయాలు మనకు నేర్పించారు ప్రభువారు. అలాగనే రెండవ రాకడకు మనం ఎలా సిద్ధపరచబడాలి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను మనము నేర్చుకున్నాం. అయితే మరొక నూతనమైనటువంటి శీర్షికను మనం ప్రారంభించుకోబోతున్నాం ప్రియులారా. అదే మన పరమగీతముల గ్రంథము నుండి, పరమగీతముల నుండి పరమరాజ్యమునకు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే శీర్షికను మనము ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ శీర్షికలో దాదాపుగా 13 ప్రసంగాలు మనము విననై ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ పరమగీతముల గ్రంథమును మనం ఒక్కసారి చూసినట్లయితే మొదటి అధ్యాయము మొదటి వచనము నేను ప్రారంభిస్తున్నాను. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ప్రియులారా, ఈ పరమగీతముల గ్రంథమును మనము ప్రారంభించగానే మొదటి వచనములో ఇది సొలొమోను రచించినటువంటి పరమగీతముల గ్రంథము అని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. వెంటనే రెండవ వచనానికి వెళ్ళేసరికల్లా నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము అని ఇక్కడ ఈ మాటలో మనము చదువుతున్నాం. ప్రియ దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులారా, పరమగీతములు మనల్ని పరలోక రాజ్యం వైపు నడిపిస్తూ ఉన్నది. నిజమే, మనలో చాలామంది పరమగీతము గ్రంథము అనేసరికల్లా ఒకలాంటి అపోహలోనికి వెళ్ళిపోతుంటారు, ఒక రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అంటే ఇది ఒక ప్రేమ గీతమని, లేదా ప్రేమ కవిత్వమని, లేదా లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి లోక సంబంధమైనటువంటి తలంపులతో ఉండిపోయి ఈ గ్రంథాన్ని చదివినప్పుడు మరింతగా లోక సంబంధంగా ఆలోచించటానికి, శరీరానుసారంగా ఆలోచించటానికి, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి బాంధవ్యాన్ని చూస్తూ, ప్రాముఖ్యంగా స్త్రీ పురుషుల బాంధవ్యాన్ని చూస్తూ అపార్థము చేసుకునేటటువంటి అనుభవము మనలో చాలామందికి దాదాపుగా వచ్చే ఉంటుంది ప్రియులారా. కానీ పరమగీతముల గ్రంథము మనలందరినీ ఆ పరలోక రాజ్యానికి నడిపిస్తుంది అనే విషయాన్ని ఈ 13 ప్రసంగాల ద్వారా మనము నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. ఈ శీర్షిక అంతట్లో కూడా దాదాపు 13 ప్రసంగాలు మనము పరలోక రాజ్యము చేరటానికి, ఆ ప్రభు యొక్క ప్రేమను రుచి చూడటానికి, ఆ ప్రభు యొక్క ప్రేమను పొందటానికి, ఆ ప్రభు యొక్క ప్రేమలో మనవి కూడా మునిగి తేలాడటానికి ఈ పరమగీతము గ్రంథము ఎలా ఉపయోగపడుతుంది, ఎలా మనల్ని ప్రోత్సహిస్తుంది, ఎలా మనల్ని బలపరుస్తుంది, ఎలా మనల్ని ఆ రాజ్యం వైపుకు నడిపిస్తుంది అనేది మనము ధ్యానించనై ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా,
మీరు శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమాలను వీక్షించండి. మీ ప్రియ కుటుంబీకులకును లేదా స్నేహితులకును మీ తోటి విశ్వాసులకు ఈ వర్తమానాలు మీరు అందించే ప్రయత్నం చేయండి. ఈ వర్తమానాలు టీవీలో ఇప్పుడు కార్యక్రమాల్లో ప్రసారం అవుతున్నాయి, కానీ తర్వాత హానోక్ ఎవాంజలిజం అనే మన యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రసంగాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కనుక దయచేసి యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వర్తమానాలు మీరు ఇతరులతో పంచుకున్నట్లయితే ఇక ఎన్నటికీ వారు పరమగీతము గ్రంథమును అపార్థము చేసుకునే అవకాశం ఉండదు. ప్రియులారా, ఈ వాక్యాలు విన్న వెంటనే మీరు ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నము చేయవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అంతట్లో కూడా ఈ పరమగీతముల గ్రంథము అంటే ఒక ప్రేమ కవిత్వముగా మనకు కనబడుతున్నది. పరమగీతములు అంటే ఇది ప్రేమ కవిత్వము. ఎవరికి ప్రేమ రాస్తూ ఉన్నాడు? ఒక రీతిగా చూస్తే దేవుని యొక్క పవిత్రమైన పెళ్లి కుమార్తెగాను, సంఘము యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగాను చిత్రీకరించే ఈ గ్రంథము మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ప్రియులారా, అవునండి, ఈ గ్రంథంలో ఇశ్రాయేలు దేవుని యొక్క పవిత్రమైన పెళ్లి కుమార్తెగా, అలాగనే సంఘము యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా చిత్రించేటటువంటి పలు సందర్భాలు ఈ పరమగీతముల గ్రంథములో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం 2వ వచనం చదువుకున్నాం కదా, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనను, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. ఆ ముద్దు పెట్టే వ్యక్తి ఎవరు? ఆ ద్రాక్షరసము కన్నా మధురమైనటువంటి ప్రేమ ఎవరిది? ఆ ప్రేమ ఆయన ఎవరికి పంచబోతున్నాడు? ఇలాంటి చాలా విషయాలు మనము ఈ యొక్క కార్యక్రమాలలో విననయ్యున్నాము. అందుకని శ్రద్ధగా వినండి. ఈ కార్యక్రమాలను, ఈ యొక్క వాక్య పరిచర్యను ఇతరులతో మీరు పంచుకోవాల్సిందిగా, అలాగనే వారిని కూడా ప్రభు యొక్క 2వ రాకడకు మీరు సిద్ధపరచవలసిందిగా నేను మిమ్మల్ని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పరమగీతము అనే గ్రంథం అంతా కూడా రచించింది సొలొమోను గారు. సొలొమోను గారు ఈ యొక్క గ్రంథములో కథానాయకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు, నాయకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే షూలమ్మితి నాయకురాలుగా లేదా కథానాయకురాలుగా మనకు కనబడుతూ ఉన్నది. యెరూషలేము కుమార్తెలు, పాటల బృందము, వీరే ఈ యొక్క గ్రంథమంతట్లో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ పరమగీతముల గ్రంథములో మనం 1వ రాజులు 4వ అధ్యాయము 32వ వచనము చదువుకున్నట్లయితే సొలొమోను 1500 గీతాలు లేదా రచనలను, పాటలను రాసినట్లుగా మనము అక్కడ చూడగలుగుతున్నాం. అందులోనే ఎంతో శ్రేష్టమైన పాట అనుభవం ఇచ్చుటచే పరమగీతం అనే పేరు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారు ఈ పరమగీతముల గ్రంథాన్ని చదివితే అపార్థము చేసుకునే అప్రమాదం ఉన్నది. అలాగనే ధర్మశాస్త్రోపదేశకులు, పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు కాదు ప్రియులారా, ఒకప్పుడు ఒకనాటి కాలంలో పరమగీతముల గ్రంథము అంటే ధర్మశాస్త్రోపదేశకులు ఈ 30 సంవత్సరాల వయసు తక్కువగా ఉన్నవారిని అనుమతించేవారు కాదు చదవటానికి. ఎవరైతే 30 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నారో వారు దీనిని చదవకూడదు అనే నియమము కూడా, నిబంధన కూడా అక్కడ ఉన్నది. కారణం ఏంటంటే వారు అపార్థము చేసుకునే ప్రమాదం ఉంది. దీనిని ప్రార్థనాపూర్వకముగా, వాక్యానుసారంగా, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి దేవుని ప్రేమను రుచి చూడటానికి సంగమనబడినటువంటి స్త్రీ లేదా వధువు సంఘముగా అలంకరింపబడుతున్నటువంటి స్త్రీ, పెళ్లి కుమార్తెగా అలంకరింపబడుతున్నటువంటి ఈ సంఘము, ఆ యొక్క యేసు ప్రభు వారి కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘము ప్రార్థనాపూర్వకముగా చదవాలి. వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ శక్తిని బట్టి చదువుతూ ఆ వాక్యాలను అనుభవించడానికి ప్రయత్నించాలి. అయితే ఈ సొలొమోను ఈ యొక్క గ్రంథానికి గ్రంథకర్తగా మనకు కనబడుతూ ఉన్నాడు. సొలొమోను రాసినటువంటి పరమగీతములు, ఈ పరమగీతముల గ్రంథానికి సొలొమోను గారే మనకు గ్రంథకర్తగా కనిపిస్తూ ఉన్నారు. సొలొమోను పరిపాలన యొక్క ప్రారంభము అనగా దాదాపు 965 సంవత్సరములో ఈ యొక్క గ్రంథము రాయబడినట్లుగా మనము చరిత్రలో చూడగలుగుతూ ఉన్నాం. ముఖ్యమైనటువంటి మాట ఈ పరమగీతముల గ్రంథములో మనము చూసేది ప్రేమ అనే ముఖ్యమైనటువంటి మాటను మనము పరమగీతముల గ్రంథములో చూస్తూ ఉంటాం. ఏ వచనములో చూసినా, ఏ అధ్యాయములో చూసినా ఈ పరమగీతముల గ్రంథం అంతట్లో కూడా ముఖ్యమైనటువంటి మాట ప్రేమ మాటగా మనకు కనబడుతూ ఉన్నది. అయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏంటంటే 7వ అధ్యాయము 11వ వచనము, నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. నేను
నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము. ఈ గ్రంథములో మనము చూసినట్లయితే ఈ ప్రాముఖ్యమైనటువంటి వచనము, నేను అనగా ఎవరు, అతడు నాయందు ఆశాబద్ధుడు, అతడు అనగా ఎవరు, ఎందుకు అంతగా ఆశాబద్ధుడై ఉన్నాడు, ఆ విషయాలను మనము పరిశీలించుదాం. దానికంటే ముందుగా ఈ పరమగీతముల గ్రంథములో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము చూస్తాం ప్రియులారా. అవేమిటంటే ప్రేమ ప్రారంభము. అంటే పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ అధ్యాయము 5వ వచనం వరకు ఈ యొక్క ప్రేమ సారాంశం ప్రారంభము ఈ యొక్క పరమగీతముల గ్రంథములో మనకు కనబడుతుంది. అంటే ప్రేమ ఎలా ప్రారంభించబడింది, ఆ వరుడు ఆ వధువు లేదా ఆ పురుషుడు ఆ స్త్రీ మధ్యలో ప్రేమ ఎలా ప్రారంభించబడింది అనేది 1వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ అధ్యాయము 5వ వచనం వరకు మనము కనుగొంటాం. ప్రేమ వివాహములో సఫలమవటం అనేది పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము నుండి 5వ అధ్యాయము 1వ వచనం వరకు ఈ ప్రేమ సఫలమైపోయి వివాహం వరకు వెళ్ళిపోవటం అనేది ఆ అధ్యాయాల్లో మనము కనుగొనగలుగుతాం. 3వది ప్రేమ అభివృద్ధి చెందటము. వారు వివాహమునకు ఆ తర్వాత ప్రేమ కాస్త అభివృద్ధి చెందటం అనేది మరి 5వ అధ్యాయము 2వ వచనము నుండి 8వ అధ్యాయము 14వ వచనం వరకు మనము చూడగలుగుతాం. ప్రియులారా, 3 భాగాలుగా మనం విభజిస్తున్నాం. ప్రేమ ప్రారంభించబట్టము, ఆ ప్రేమ వివాహానికి దారి తీయటము, అలాగనే ప్రేమ అభివృద్ధి చెందటము 3 భాగాలుగా మరి పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు ఒక భాగం, 3వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు ఇంకొక భాగం, 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఈ 3 భాగాలుగా ప్రేమ ప్రారంభించబడటము, ప్రేమ వివాహానికి దారి తీయటము, ఆ తర్వాత ప్రేమ అభివృద్ధి చెందటం అనేది ఈ యొక్క గ్రంథం అంతట్లో కూడా మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ సమయంలో ఈ పరమగీతముల గ్రంథము ప్రేమ కవిత్వం అని చెప్పుకున్నాం కదా. ఎవరికి మధ్య ఈ ప్రేమ కవిత్వం అనేది ప్రారంభమవుతుంది, నడుస్తూ ఉన్నది? ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరమగీతముల గ్రంథము లోక సంబంధమైనటువంటి ప్రేమకు సూచనగా ఉన్న గ్రంథము కాదది. పరమగీతముల గ్రంథము లోక సంబంధముగా ఉన్నటువంటి వారి మధ్యలో, అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్యలో నడుస్తున్నటువంటి ప్రేమ వ్యవహారము కాదది. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ కాదది. కాబోయే వరుడు కాబోయే వధువు మధ్యలో కొనసాగుతున్నటువంటి ప్రేమ కాదది ప్రియులారా. కానీ ఇది ఆ వరుడైనటువంటి యేసుక్రీస్తు వధువు అనబడిన సంఘాన్ని ప్రేమిస్తున్నటువంటి ప్రేమ. మనమందరము చూస్తున్నాం. మనందరికీ తెలుసు ప్రియులారా, సంఘము స్త్రీతో పోల్చబడింది. స్త్రీ అంటే సంఘము. ఇట్టి సంఘము ఎలా ఉండాలి ఎఫెసీ పత్రికలో మనము చదువుతాం. అలా ఉంచడానికి, అలాంటి అలంకరణ కలిగి ఉండటానికి వరుడైనటువంటి యేసుక్రీస్తు వధువు అనబడినటువంటి ఈ సంఘానికి, అంటే నిన్ను నన్ను ప్రేమించి వాక్యము చేత ఉదక స్నానము చేసి మనకాయన చక్కటి అలంకారములను ధరింపచేస్తున్నాడు. నీతిని, న్యాయమును, కనికరమును, రకరకాలైనటువంటి ఆభరణములతో ఆయన మనల్ని అలంకరించుతున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే నీ కొరకు నా కొరకు కలవరి సిల్వలో మరణించటానికి కూడా వెనుకాడలేదు ఆయన. నిన్ను నన్ను ప్రేమించినటువంటి ఆయన నీకు నాకు ఒక నూతనమైనటువంటి జీవితం ఇవ్వటానికి, విలువలేని మన జీవితాల్లోనికి విలువను తీసుకొని వచ్చి, ఎన్నిక లేని మనల్ని ఎన్నిక చేసుకొని రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధమైన జనాంగముగా చేసుకున్నాడు. ఎందుకో తెలిసిన, వరుడైనటువంటి యేసుక్రీస్తు వధువు అనబడిన నిన్ను నన్ను ప్రేమించి ఆ పరలోక రాజ్యానికి నడిపించటానికి. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మీరు టైటిల్ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, పరమ గీతముల నుండి పరమ రాజ్యమునకు. అవును ప్రియులారా, వాక్యానుసారంగా ఆధ్యాత్మికముగా పరిశుద్ధాత్మ జ్ఞానముతో ప్రేరేపణతో ఈ గ్రంథాన్ని నువ్వు చదివినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమను నువ్వు పొందుకుంటావు. ఆ ప్రేమను పొందుకున్నటువంటి నీవు ఆ ప్రేమలో వివాహం వరకు సఫలంగా నడవగలుగుతావు. అయితే ఇక్కడ ప్రేమించేది ఎవరు?
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? వధువు అనబడినటువంటి సంఘాన్ని, అంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా అర్థము చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ గ్రంథములో చాలా ప్రాముఖ్యమైనటువంటి వివరణలు మనకు కనిపిస్తున్నాయి. ఆ వివరణలు ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆది కాండము నుంచి మనం ప్రారంభిస్తే 22వ గ్రంథం ఇది. ఈ 22వ గ్రంథము 8 అధ్యాయాలు కలిగి 117 వచనాలు కలిగి 13 ప్రశ్నలు కలిగి 14 ఆజ్ఞలు కలిగినటువంటి గ్రంథం ఇది. ఆ ప్రశ్నలు ఏంటో, ఆ ఆజ్ఞలు ఏంటో, ఆ వచనాలు ఎలా ఉన్నాయి, ఈ గ్రంథం అంతటిని కూడా మనము చదివితే ఎలాగ మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం అనేది క్షుణ్ణంగా ఒక్కొక్క కార్యక్రమాలలో ఒక్కొక్క విధముగా ఒక్కొక్క అంశం మీద మనం చాలా క్లుప్తంగా అర్థము చేసుకొని విని గ్రహించి అందులో బలపడుతూ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం పొందుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఈరోజు కార్యక్రమంలో కేవలము ఈ యొక్క పరమగీతముల గ్రంథము నుండి ఉపోద్ఘాతము అంటే ఇంట్రడక్షన్ మాత్రమే మనము విననై ఉన్నాం. క్రైస్తవ ప్రపంచములో ప్రియులారా, చాలామంది యవన బిడ్డలైనా 30 సంవత్సరాలకు పైబడిన వారైనా క్రిందికున్న వారైనా యవ్వన దశలో ఉన్నవారు మధ్య వయస్కులు కూడా కొన్ని సందర్భాలలో ఈ పరమగీతము అనేసరికల్లా చాలా ఒక రకమైనటువంటి అపోహ కలిగి ఉంటారు. సర్వసాధారణంగా కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, లేదా ఇంకా రకరకాలైనటువంటి పుస్తకాలు, గ్రంథాలు మనము చదవడానికి ఆసక్తి కలిగి ఉంటాము. కానీ ఈ పరమగీతము అనేసరికల్లా అమ్మో, ఈ పరమగీతములా ఇందులో ఇలా ఉన్నాయి, ఇలాంటి పదాలు ఉన్నాయి, ఇలాంటి పదజాలము కనబడుతూ ఉన్నది, ఇలాంటి ప్రేమ కవిత్వం ఇది మనం చదవకూడదు అనే ఆలోచన కలిగి ఉంటారు. ప్రియులారా, కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ప్రేమ కవిత్వమే, కానీ లోక సంబంధంగా ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న ప్రేమ సంబంధమైనటువంటి కవిత్వము కాదు. ఇది మన సంఘానికి, అంటే నీకు నాకు మన ప్రభువైన యేసుకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. ఈ లోకములో తల్లి ప్రేమకు మించినటువంటి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. తండ్రి ప్రేమకు మించినటువంటి ప్రేమ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమ. భార్యను మించిన ప్రేమ, భర్తకు మించిన ప్రేమ. అందుకే ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది అనే పాట మనము పాడుతూ ఉంటాం. తల్లిదండ్రుల కన్నా మిన్న అయిన ప్రేమ, భార్యాభర్తల కన్నా మిన్న అయిన ప్రేమ, అన్నదమ్ముల కంటే మిన్న అయిన ప్రేమ. ఈ ప్రేమ ఈ లోకంలో మనం ఎక్కడ కూడా కనుగొనలేము. ఈ ప్రేమకు సాటి లేదు. ఆ వరుడు ఈ వధువు అనబడిన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ప్రతి అధ్యాయములో మనము చూస్తాం. అందుకని ఈ పరమగీతముల గ్రంథాన్ని చదివితే ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉన్నది, ఆ రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉన్నది. ప్రియులారా, ఈ పరమగీతముల గ్రంథాన్ని పరలోక గ్రంథము లేదా పరలోక గీతము అని కూడా పిలుస్తారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, పరమగీతము నుండి పరమరాజ్యమునకు. అవును ప్రియులారా, ఈ పరమగీతములు అని మనం పిలుస్తున్నాం కదా, పరమగీతమును పరలోక గీతం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇది వరుడైనటువంటి యేసు వధువైనటువంటి సంఘాన్ని సూచిస్తూ ఉన్నది. యూదులు ఈ పరమగీతముల గ్రంథాన్ని పవిత్ర గీతము అని కూడా పిలిచేవారు. నిజమే కదా. ఎందుకు ఇది పవిత్ర గీతము అంటే, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు, ఏ పాపము లేనివాడు, ఆయన సంఘాన్ని, లోకాన్ని, నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమించినటువంటి ఆయన మనకున్నటువంటి మురికిని కడిగివేయటానికి, మనకున్నటువంటి ఆ నలుపుదనాన్ని తీసివేయటానికి, మనకున్నటువంటి ఆ అపరిశుభ్రతను తీసివేసి సుందరంగా తయారు చేయటానికి, సౌందర్యవంతులుగా చేయటానికి, తన రక్తముచే మన యొక్క ప్రతి పాపమును కడిగి పరిశుద్ధమైన సంఘముగా చేయటానికి, సౌందర్యవంతురాలైనటువంటి వధువు సంఘముగా నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు ఆయన. అందుకనే ఇది పరలోక గీతము. ఈ పరమగీతమును మనము చదివితే పరమరాజ్యమునకే ప్రవేశించగలుగుతాం. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూసుకుంటుంటే, కలంకమైనను
ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనటువంటి జనాంగముగా, నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవడానికి వాక్యము చేత ఉదక స్నానము చేస్తున్నాడు. ఆయన ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము చేత ఉదక స్నానము చేయబడితే ఆ ప్రేమను నువ్వు రుచి చూస్తావు, ఆ అలంకారమును కలిగి ఉంటావు, నువ్వు సుందరముగా కనిపిస్తావు, అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె, వధువు సంఘం వలె నువ్వు కనిపిస్తావు. అలా నువ్వు కనబడినప్పుడు నీ వరుడైనటువంటి యేసుక్రీస్తు నిన్ను చూసి సంతోషించి హక్కున చేర్చుకొని ఆ ప్రేమను నీకు పంచి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు ఆయన. దేవునికి స్తోత్రములు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ ఇక్కడ మనకు కనిపిస్తుందో ఈ పరమగీతముల గ్రంథములో. కాబట్టి ప్రియ సహోదరులారా, శ్రద్ధగా వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ పరమగీతముల గ్రంథాన్ని చదవండి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు, మన కుటుంబీకులకు, మన సంఘానికి, విశ్వాస సమూహానికి ఆయన అనుగ్రహిస్తాడు, పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు ఆయన. ఇక్కడ మనం గమనిస్తే వివాహము దేవుడు స్థాపించినటువంటి ఒక పవిత్రమైనటువంటి వ్యవస్థ. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 2 పవిత్రమైనటువంటివి మనకు కనిపిస్తాయి. ఒకటి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము. పరిశుద్ధత అనే మాట విశ్రాంతి దినానికి వాడాడు. రెండవది, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో చూస్తే వివాహము అన్ని విషయములో ఘనమైనది అన్నాడు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనిస్తే ప్రియులారా, వివాహం అనేది ఒక పరిశుద్ధమైనటువంటి వ్యవస్థ. అది దేవుడు ప్రారంభించాడు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందో తెలిసిన, వివాహాన్ని అపవిత్రం చేసేస్తున్నాడు సాతానుడు. రెండవది, మనము చూస్తే దేవునికి ఇశ్రాయేలుపై ఎంత ప్రేమ, ఎంత జాలి ఉన్నదో ఈ గ్రంథమంతట్లో కూడా మనము చదివితే మనం అర్థం చేసుకోగలుగుతాం. యెహోవా దేవుడు హోషేయతో అంటాడు 1వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా, ఆయన వరుడైతే ఇక్కడ ఉన్నటువంటి నీవు నేను వధువు సంఘం, పెళ్లి భార్యగా అలంకరింపబడుతున్నాం. మూడవది మనం గమనిస్తే పరమగీతం క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఆ మాట మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో చదువుకుంటాం. ఇంతకుముందు నేను చదివి వినిపించాను మీకు. అలాగనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ఎలాంటి ప్రేమ ఇక్కడ మనకు కనబడుతుందో మనం ఒక్కసారి చదువుకుందాం. 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. మన ప్రకటన యోహాను గారు ఆ పద్మాసు దీపంలో ఉన్నప్పుడు ఆ దర్శనంలో చూస్తున్నాడు ఆయన. ఇటు రమ్ము, నీకు పెళ్లి కుమార్తె యొక్క భార్యను చూపిస్తాను. ఎవరు పెళ్లి కుమారుడు? పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు. ఇటు రమ్ము, పెళ్లి కుమారుని యొక్క భార్యను నీకు చూపిస్తాను అంటే ఆ పెళ్లి కుమారుని యొక్క భార్య అంటే పెళ్లి కుమార్తెను చూపిస్తున్నాడు. అంటే నిన్ను నన్ను చూపిస్తున్నాడు. పెళ్లి కుమార్తె, పవిత్రుడైనటువంటి కుమారుడు, ఆయన భార్య పెళ్లి కుమార్తె. ఇక్కడ మనము ప్రకటన గ్రంథంలో కూడా మనము చూడగలుగుతున్నాం. 22వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 22:17లో, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ప్రియులారా, ఇక్కడ కూడా మనకు పెళ్లి కుమార్తె కనబడతా ఉన్నది. పెళ్లి కుమారుడి భార్యను నీకు చూపిస్తాను. పెళ్లి కుమార్తె భార్య చెప్తున్న మాట రమ్ము రమ్ము అన్నప్పుడు వినువాడు కూడా రమ్ము అని చెప్పవలెను. 4వ మాట, క్రీస్తుకు వ్యక్తిగతంగా విశ్వాసికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సహవాసాన్ని ఈ గ్రంథం ఎత్తి చూపిస్తుంది. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. క్రీస్తుకు వ్యక్తిగతంగా ఒక విశ్వాసికి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఇది. చాలామంది దీన్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉన్నది ప్రియులారా. కానీ క్రీస్తుకు వ్యక్తిగతంగా ఒక విశ్వాసికి మధ్య ఉన్నటువంటి ప్రేమ గీతమే పరమగీతముల గ్రంథములో కనిపించేటటువంటి ప్రేమ. అయితే దీన్ని మనము చాలా జాగ్రత్తగా చదవాలి. పరమగీతముల గ్రంథము అక్కడ మనం చూస్తే మరియా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ బుడ్డిలో ఉన్న అత్తరు యేసుప్రభు పాదాలకు పూసి ఆ బుడ్డిని పగలగొట్టింది.
పరమగీతముల గ్రంథాన్ని మనము చదివి యేసుక్రీస్తు ప్రేమను మనము రుచి చూడాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రేమను మనం పొందుకోవాలి. అదే ఈ పరమగీతముల గ్రంథములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇందులో కొన్ని పాత్రలు మనకు కనిపిస్తాయి. నేను కేవలము ఉపోద్ఘాతం మాత్రమే చెబుతున్నాను. ఇంకా చాలా రకాలైనటువంటి అంశాలు ముందు కార్యక్రమాల్లో మనం నేర్చుకుని ఉన్నాం. ప్రభు ప్రేమను మనం పొందునై ఉన్నాం. ఇందులో కొన్ని పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు ఏంటంటే వరుడు ఎవరు అంటే సొలొమోను ఈ గ్రంథంలో కనిపిస్తున్నాడు. మనకు అక్కడ యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. వధువు షూలమ్మితి కనిపిస్తూ ఉన్నది. అంటే వధువు సంఘముగా ఉన్నటువంటి నీవు నేను. యెరూషలేము కుమార్తెలు ఉన్నారు, వరుడు ఉన్నాడు. షూలమ్మితి కుటుంబము, తండ్రి చనిపోయాడు. అయితే తల్లి, కుమారులు ఇద్దరు, ముగ్గురు కుమార్తెలు ఇద్దరు ఉన్నారు. మరి కుమారులు ముగ్గురు ఉన్నారు. స్థలము యెరూషలేము రాజనగరము. అది పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో మనము చూసుకున్నట్లయితే ఈ మాటలో మనం ఇక్కడ చూస్తాం. నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అన్నాడు. అంటే యెరూషలేము రాజనగరము వీధులలో, ఆ నగరమంతట్లో కూడా ఈ ప్రేమ వ్యవహారము కొనసాగుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ప్రియ సంగమా, పరమగీతము గ్రంథమును వాక్యానుసారంగా చదువుదాము. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని చదువుదాము. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చదువుదాము. ప్రార్థనాపూర్వకంగా చదువుదాము. వరుడు యేసుక్రీస్తు వధువు సంఘాన్ని, అంటే నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత త్యాగము చేశాడో ఆ ప్రేమను రుచి చూచి ఆ పరమగీతముల గ్రంథము నుండి పరమరాజ్యమునకు మనము ప్రయాణమును కొనసాగించి ఆ పరమరాజ్యములో చేరుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనట్లుగా దయచేసి కార్యక్రమాలు కేవలము ప్రార్థనాపూర్వకంగా వినాలి, ప్రార్థనాపూర్వకంగా చదవాలి, ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాలను అనుభవించాలి. అప్పుడే పరమ పవిత్రుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను నువ్వు పొందుకోగలుగుతావు, రుచి చూడగలుగుతావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ప్రేమించి వధువు సంఘముగా షూలమ్మితి మేము ప్రభువా, అయితే మీరు వరుడు యేసుక్రీస్తుగా మీ ప్రేమను మాకు పంచుతూ ఉన్నారు. ఆ ప్రేమను పొందుకోనట్లుగా మీ రక్తములో మా పాపాలు కడిగి వేసుకొని మమ్మలను మేము పరిశుద్ధపరచుకొని మీరు వచ్చినప్పుడు మీ ఎదుట నైనా కలంకము లేని సంఘముగా, వధువు సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా నిలబడటానికి మీ కృపను దయచేయండి ప్రభువా. పరమగీతములు గ్రంథము నుండి పరమరాజ్యమునకు మేము ప్రవేశించినట్లుగా మీ యొక్క కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆ ప్రేమను రుచి చూస్తూ, ఆ ప్రేమను అనుభవిస్తూ పరమరాజ్యములో ప్రవేశించే గొప్ప ధన్యతను మాకు ప్రసాదించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులను, వారి కుటుంబాలను మీరు దీవించండి. సహకరిస్తున్న వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మీరు మాత్రమే మహిమ పొందుకొనమని ప్రతి ఒక్కరి ప్రార్థన విజ్ఞాపనను అంగీకరించి వారి కుటుంబాల్లో ఘనమైన కార్యములు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి వేడుకొని పొందియున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.